హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే డ్రైనేజ్ పైపులు ఎప్పుడు మనకు అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదా, అది స్ట్రక్ అయిపోకుండా ఎలా నీట్గా పెట్టుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి అనే టాపిక్ మీద నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. డ్రైనేజ్ పైప్ లైన్ వాటర్ కరెక్ట్గా పోకుండా, వాటర్ మ్యాన్హోల్ మొత్తం నిండిపోయి ఫ్లో అవుతూ ఉండడము, ఇలాంటి వాటి గురించి నేను మీకు, ఎందుకంటే నాకు రీసెంట్గా ఈ ఒక 2-3 డేస్ నుంచి మా ఇంట్లో ఇదే జరిగింది. నాకు ఈ టాపిక్ మీద వీడియో చేసి అందరికీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకటి, ఓనర్స్ అయినా సరే, రెంటర్స్ అయినా సరే, ఎవరైనా సరే, మనం చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇప్పుడు వాష్రూమ్ కడిగినప్పుడు కానీ కొంతమంది బ్రషెస్తో కడుగుతారు, కొంతమంది చీపురు జాడు ఉంటుంది కదా, అలాంటి వాటితో కడుగుతారు. అప్పుడు పుల్లలు అట్లాంటివి ఊడిపోతూ ఉంటాయి కదా, కొన్ని అలాంటివి కూడా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఆ టాయిలెట్స్లో వేసేయడము అలా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే షాంపూ ప్యాకెట్స్, ఏ షాంపూ కవర్స్ అయినా సరే అందులో వేసేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాష్రూమ్ కడిగిన తర్వాతనో, హెడ్ బాత్ చేసిన తర్వాతనో, అది లాస్ట్లో జాలి దగ్గర మనకు ఇది ఉంటుంది కదా, వాటర్ పోవడం, అక్కడ ఆ దగ్గర హెయిర్ అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ హెయిర్ కూడా కొంతమంది తీసేయకుండా బయటకి అవి కూడా ఆ టాయిలెట్స్లో వేసేయడము. నెక్స్ట్ డైపర్స్ వేయడము, ఇంకొకటి ఏంటంటే ఇక స్టే ఫ్రీ లాంటివి. అట్లా మళ్ళీ కొందరు వాష్రూమ్లో బట్టలు ఉతుకుతూ ఉంటారు అనమాట. అట్లాంటప్పుడు బకెట్లో నుంచి వాటర్ ఇలా టాయిలెట్స్లో పోస్తే కొంచెం ఫ్లోలో నీట్గా ఉంటుంది కదా, బాత్రూమ్ అన్నట్టు పోసే మూమెంట్లో అందులో ఏమైనా చిన్న చిన్న క్లాస్ ఇన్నర్స్ కానీ, లేకపోతే హ్యాండ్ కర్చీప్ లాంటివి ఇట్లాంటివి ఉంటాయి. అవి కూడా వాళ్ళకి తెలియకుండా పడిపోతూ ఉండొచ్చు ఒక్కొక్కసారి. అందుకని నేను ప్రత్యేకంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటివన్నీ టాయిలెట్స్లో వేయకుండా, చీపురు పుల్లలు చిన్న చిన్నవి లాంటివి వాష్రూమ్ క్లీన్ చేసినప్పుడు, ఈ షాంపూ ప్యాకెట్స్ కవర్స్ కానీ, ఇంకా చిన్న చిన్న చెత్త ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా టాయిలెట్స్లో వేయకుండా బయట తీసేసి వేసేస్తూ ఉంటే మనకు ఎప్పుడు కూడా కానీ పైప్ లైన్ అనేది స్ట్రక్ అవ్వదు, వాటర్ ఫ్లో కూడా మంచిగా వెళ్ళిపోతుంది. నేను దగ్గరుండి పైప్ లైన్ వేయించినప్పుడు చాలా స్లోప్ అనమాట, ఇలా ఇలా పెట్టినట్టు చేయించాను స్లోప్. నేను అసలు స్ట్రక్ అవ్వడానికి లేనే లేదు. అట్లాంటప్పుడు ఇవన్నీ జామ్ అయిపోయింది అనేసి 3 డేస్ నుంచి వాటర్ పోకుండా చాలా ప్రాబ్లం అయింది. పైప్ లైన్ క్లీన్ చేస్తారు కదా, వాళ్ళని తీసుకొచ్చిందని చెప్పేసి క్లీన్ చేయించామన్నమాట. ఒక చిన్న ప్రాబ్లంతో అయిపోతే ఏం కాదు. ఇంకా మాకు తెలిసి వేరే వాళ్ళ దగ్గర అయితే చాలా 7,000-8,000 వరకు ఖర్చు అయిందట. వాళ్ళు ఇక 3rd ఫ్లోర్లో స్ట్రక్ అయిపోయింది. వాటర్ పోకపోయేసరికి పైప్ లైన్లో నుంచి వాళ్ళు జోలా లాంటివి తీసుకొచ్చిందని వాళ్ళు అక్కడ నుంచి క్లీన్ చేయాలంటే చాలా కష్టపడ్డారు. ఫస్ట్ మన ఓన్ హౌస్ లాగా ఫీల్ అవ్వాలి. ఓనర్స్ కానీ, రెంటర్స్ కానీ, ఎవరు కూడా కానీ, మనం ఉన్నంత కాలము ఆ ఇల్లు మన ఓన్ హౌస్, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ వస్తువు అందులో వేస్తే వేస్ట్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, ఎలాగైనా క్లీన్ చేయడం కష్టమవుతుంది కదా, ప్రాబ్లం అవుతుంది కదా అని ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు కూడా అలాంటివన్నీ ఇందాక నేను మెన్షన్ చేసినవన్నీ అందులో వేయరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చీపురు పుల్లలు, చిన్న చిన్న చెత్త లాంటివి కానీ, హెయిర్, నెక్స్ట్ షాంపూ ప్యాకెట్ కవర్స్, డైపర్స్ కానీ, చిన్న చిన్న క్లాత్స్ మనకు తెలియకుండా పడిపోతూ ఉంటాయి బట్టలు వాష్ చేసినప్పుడు, ఇంకా స్టే ఫ్రీ లాంటివి, ఇట్లాంటివన్నీ వాటిలో వేయకండి ప్లీజ్ ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. అలా వేయకపోతే మనకు అసలు పైప్ లైన్లో వాటర్ స్లోపు కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ వీడియో అందుకే చేయాల్సి వచ్చింది. ఈరోజు మార్నింగ్ అయితే చాలా కష్టపడ్డారు, వాళ్ళు వచ్చి కూడా ఒక 1 అవర్ దాకా కష్టపడ్డారు అనమాట ఆ చిన్నది చేయడానికే. మరి పెద్ద ప్రాబ్లం అయితే ఇంకా 1 డే కూడా అలా టైం పట్టచ్చు, పైన ఎక్కడైనా స్ట్రక్ అయితే. అట్లాంటప్పుడు పైప్ లైన్లు కొంత చూసుకుని ఎవరు కూడా కానీ అలాంటివి వేయకుండా ఉండండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో నేను తొందరలో మీ ముందుకు వస్తాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.